నేను మాట్లాడగనా? ఒకవేళ నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేసేదానివి? ఎలా డీల్ చేసేదానివి? ఏంటి నీ పరిస్థితి? నిధి, నాకెవరూ లేనప్పుడు నాకు తోడుగా నిలబడ్డది నువ్వు. నీ కష్టం చూసే శక్తి నాకుందనుకున్నావా? నిధి, నేను నిన్ను ఏ కారణానికి వదిలిపెట్టను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అక్కకి తాళి కట్టిన మీరే మాట అంటున్నారా సార్? నా గురించి మీరు ఆలోచిస్తే తననేం చేయాలి? తనకెవరు దిక్కు సార్? తన జీవితం ఏమవ్వాలి? ఇదంతా ఇక మన చేతులు దాటి దూరంగా వెళ్ళిపోయింది సార్. లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి నిధి. ఈరోజు నేను అవి చెప్పినా నువ్వేమీ చేయలేవు నిధి. ఆ నిజాలు చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. నీకన్నీ అర్థమవుతాయి. ఏ నిజం గురించి మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు. దానికన్నా ముఖ్యమైన విషయం ఉంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి. ల్యాబ్ ఎగ్జామ్ ఎందుకు మిస్ చేసావు? ఎందుకు వెళ్ళలేదు నువ్వు? డాక్టర్ అవ్వాలని నువ్వు చిన్నప్పటి నుంచి కలలు కన్నావు కదా. ఆ కళ నిజం కావడానికి ఎక్కువ రోజులు లేవు. ఇలాంటి టైంలో నువ్వు అడుగు వెనక్కేస్తే ఇన్ని రోజులు పడ్డ శ్రమంతా వృధా అవుతుంది కదా. జీవితం మనం అనుకున్నట్టు ఉండాలని లేదు నిధి. కానీ కలల్ని మనం కాపాడుకోవాలి కదా. డాక్టర్ అవ్వాలన్న 20 ఏళ్ల కలని కొన్నేళ్ల క్రితం పుట్టిన ప్రేమ కోసం ఓడనివ్వకు. అన్నీ ఎలాగో సర్దుకుంటాయి. ప్లీజ్, నువ్వు నీ కలని వదిలిపెట్టద్దు. నీ కెరీర్ మీద దృష్టి పెట్టు. చూడు, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, గెలవాలనుకునేవాణ్ణి నేను. అలాగే నీలో ఉన్న చిలిపితనం అలాగే ఉంటే ఇష్టపడతాను నేను. నన్ను నమ్ము, అన్నీ సర్దుకుంటాయి. ఏడవకు. ఇక ముందు ఎలాంటి సవాళ్ళు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటానని నాకు ప్రామిస్ చేయి. ఏమండి, మనం అనుకున్నట్టే అయితే కర్ణాకి ఇబ్బంది ఎలా అవుతుంది? కానీ మనకిందులో ఏం లాభం అని? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఏంటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలాపేక్ష గురించి ఆలోచించకూడదు, నీ కర్తవ్యాన్ని శ్రద్ధగా చెయ్యి అని. చేసేద్దాం. అవునండి, కరెక్ట్గా చెప్పారు. మా బంబం బాబా కూడా సేమ్ ఇదే చెప్పారు. సార్, కొరియర్ వచ్చింది. చూసారా? ఇదేనండి మా బంబం బాబా మహిమంటే. ఆయన పేరు జ్ఞాపకం చేసుకుంటే చాలు గంట మోగడం వినిపించింది. చూసారా ఆయన మిరాకిల్ ఎలా ఉందో? ఊరికి ఆయన నమ్ముతానా నేను? సరేనమ్మా, శ్రీకృష్ణుడికి పాఠం చెప్పేవాడా మీ బంబం బాబా? వెళ్ళి ముందు తలుపు తీయి, తీర్థప్రసాదాలు వచ్చాయేమో. ఆలస్యం చేస్తే వాపస్ తీసుకెళ్తాడు. కరెక్ట్, పదండి. ఓ,
బంబం బాబా దగ్గర నుంచా? ఇవ్వండి. సారీ మేడం, ఇది రమేష్ అనే పేరు మీద వచ్చింది. మా అన్నయ్యక మా అన్నయ్యకి ఇలాంటి వారు ఎవరో బహుశా మీరు మిస్టేక్ అనుకున్నారేమో. వేరే రమేష్ అని ఉంటుంది చూడండి. నరేంద్ర, ఏంటది? అది కాదన్న సార్, రమేష్ అంటే మీరేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏ సార్, ఇది మీకే వచ్చింది సార్. నాకేనా? అన్నా ఏం చేస్తావు అన్నా? సార్ వదలండి సార్. అయ్యో. సార్ సార్ వదలండి. అన్న ఏమైంది నీకు? ఏదో మిస్ అయ్యి వచ్చి ఉంటుంది. అతని మీద ఎందుకు చేసుకుంటున్నావు? వదలన్నా. అయ్యో అయ్యో బావగారు, అదేంటి పువ్వును చూసి ఏదో పాము చూసినట్టు కొడుతున్నారు మీరు? ఏమైంది బావగారు? ఎవరు పంపించారు నిన్ను? ఏయ్, వదలండి సార్. సార్ వదలండి సార్. అయ్యో. చెప్పరా, చెప్పు. ఎవరు పంపించారు? ఎవరు పంపించారు నిన్ను? వదలండి బావగారు. ఏ నువ్వు వెళ్ళు, వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళవయ్యా ముందు. వెళ్ళు. అన్నా ఎందుకు? ఏమైంది? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? హలో, మీరు అనుకున్నట్టే అయ్యింది. పువ్వులు చూడగానే అతను పాము మీద పడ్డట్టు భయపడి ఉలిక్కి పడిపోయాడు. అతని మనశ్శాంతికి నువ్వు మంట పెట్టేసావు పో. రావే. వద్దులచ్చి, నాకిదంతా కొత్త. ఒక పని చెయ్యి, నువ్వెళ్ళు, నేనిక్కడే కూర్చుంటాను. ఆ? నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అది కదే, నేనేమైనా నిన్ను రన్నింగ్ రేస్ చేయమంటున్నానా? రావే, నేర్పిస్తాను. నడు. వద్దేలచ్చి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. సారీ లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. పర్లేదులేండి. ఎందుకో తెలుసా, మా ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. చాలా హఠం చేస్తుంది. తను ఒప్పించి తీసుకురావడానికి ఇంతసేపు అయింది. నేను మీకు చెప్పాను కదా, మేకజడ అని. ఆవిడ ఈవిడే. తన పేరు శాంతి. వెల్కమ్ శాంతమ్మ. ఏంటి అది పాతకాలం దానిలాగా శాంతమ్మ అని? శాంతి అని పిలవాలి. వెల్కమ్ శాంతి. అలాగే. చూడు, ఇది ఇంకా కాలేజ్ పిల్లే. ఇంకా దీనికి ఎంతమంది లైన్ వేస్తున్నారో తెలుసా మీకు? ఏంటి చూస్తూ నిలబడ్డావు? నవ్వు. అది కాదే లచ్చి, నాకిలా ఊరికే నవ్వడం రాదు. అయ్యో బంగారీ,